అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ కాంచన్ లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. ఈ వీడియోలో మనము అర్టికేరియా అంటే చర్మంపై వచ్చేటువంటి దద్దుర్లకి శాశ్వతంగా మనకు ఆయుర్వేదంలో ఏ పరిష్కారం ఉందో నేను మీకు చెప్పబోతున్నాను. అర్టికేరియా అనగానే ఆయుర్వేదంలో శీత పిత్తం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. మన శరీరంలో వాతం, పిత్తం, కఫం అని 3 దోషాలు శరీరంలో ఉంటాయి. ఇందులో పిత్తానికి సంబంధించి రంజక పిత్తం, బ్రాజక పిత్తం, ఆలోచక ఇట్లా 5 రకాలుగా ఉంటాయి. మన చర్మం పైన, మన చర్మం లోపల బ్రాజక పిత్తం అనేది ఎప్పుడైతే దాని యొక్క క్వాలిటీ అండ్ క్వాంటిటీలో సమతుల్యత కోల్పోతుందో అప్పుడు మనం చర్మం పైన రెడ్ ర్యాషెస్ కానివ్వండి, దద్దుర్లు కానివ్వండి, ఇచ్చింగ్ కానివ్వండి ఇవన్నీ చూస్తూ ఉంటాం. దీన్ని మనం శీతపిత్తంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ శీతపిత్తం అనేది చర్మంపై చూస్తూ ఉంటామో అక్కడ క్లాత్ తగిలినప్పుడు కానివ్వండి, వేరే ఇతరత్ర వస్తువులు తగిలినప్పుడు కానివ్వండి, అధికంగా మంట ఉండడం, పేషెంట్ కి ఎక్కువగా ఇరిటబిలిటీ ఉండడము, దద్దుర్లు రావడం అనేవి చాలా రకాల సింటమ్స్ ఇవి చూస్తూ ఉంటాము. అయితే ఈ శీతపిత్తం లేక అర్టికేరియాకి సంబంధించి పేషెంట్స్ ఎప్పుడైనా కానివ్వండి ఇన్స్టాంట్ రిలీఫ్ కోసం చాలా మంది సిట్రజిన్ ఆర్ లివర్ సిట్రజిన్ లాంటి టాబ్లెట్స్ వేసుకోవడము, కొన్ని ఓటీసీ లైక్ కౌంటర్లో మెడికల్ షాప్ నుంచి తీసుకొని ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వాడుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ శరీరంలో ఎప్పుడైతే ఈ దూషిత పిత్తం ఏదైతే ఉందో దాన్ని ఔషధాలతో అణిచివేయడం అనేది సాధ్యం కాదు. ఈ దూషిత పిత్తాన్ని మనము ఎప్పుడైతే శరీరం నుంచి తీసేస్తామో అప్పుడే మన అర్టికేరియాకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనకు దొరుకుతుంది. ఈ అర్టికేరియాకు పర్మనెంట్ సొల్యూషన్ ఆయుర్వేదంలో 3 కేటగిరీలుగా మనం విభజించి చెప్పడం జరుగుతుంది. ఆ 3 కేటగిరీలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 3 సొల్యూషన్స్ లో మొదటిది బ్లడ్ ప్యూరిఫికేషన్. ఏదైతే బ్రాజక పిత్తము శరీరంలో ఉండేటువంటి మన చర్మంలో ఉండేటువంటి బ్రాజక పిత్తం ఏదైతే ఉందో అది ముఖ్యంగా బ్లడ్ లో ఉంటుంది. సో ఆ పిత్తం అనేది రక్తంలో ఉండడానికి కారణం వల్ల మనం ఎప్పుడైతే రక్త శుద్ధి జరుగుతుందో ఈ అర్టికేరియల్ ర్యాష్ ని మనం తగ్గించిన వాళ్ళం అవుతాము. సో రక్త శుద్ధి కొరకు మంజిష్ట, త్రిఫల ఇలాంటి కాంబినేషన్స్ తో డాక్టర్ సలహాతో కనుక మీరు మందులు వాడుకున్నట్టయితే కనుక మీ యొక్క రక్తం శుద్ధి జరిగి ఈ అర్టికేరియల్ ర్యాష్ నుంచి మీరు శాశ్వత పరిష్కారం పొందవచ్చు. రెండవది కేటగిరీ చూసుకున్నట్టయితే లివర్ డిటాక్సిఫికేషన్. లివర్ డిటాక్సిఫికేషన్ వచ్చేసరికి మనము ఎప్పుడైతే ఆహారం కానివ్వండి, ఏదైనా మందులు కానివ్వండి తీసుకున్నప్పుడు ఆ పాచన క్రియలో భాగంగా అవన్నీ కూడా మన లివర్ నుంచి బైపాస్ అవ్వడం మనం చూస్తున్నాము. ఈ లివర్ నుంచి బైపాస్ అయ్యే క్రమంలో అందులో ఉన్నటువంటి టాక్సిన్స్ ని లివర్ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ లివర్ డీటాక్సిఫికేషన్ మెడిసిన్స్ వాడడం వల్ల ఆ టాక్సిన్స్ అన్ని శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయి ఈ అర్టికేరియల్ ర్యాష్ బారి నుంచి మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. సో కటుకి, త్రిఫల ఇలాంటి కాంబినేషన్స్ ఉండేటువంటి మందుల్ని మన డాక్టర్ సలహాతో మీరు లివర్ డీటాక్సిఫికేషన్ కోసం వాడుకున్నట్లయితే కనుక ఈ అర్టికేరియల్ ర్యాష్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు. మూడవ కేటగిరీ చూసుకున్నట్టయితే పంచకర్మలో భాగంగా విరేచన ప్రక్రియని చెప్పడం జరిగింది. విరేచన ప్రక్రియ అనగానే 8 నుంచి 10 సార్లు ఒక విశిష్టమైన ఔషధాన్ని ఇచ్చి పేషెంట్ కి లూజ్ మోషన్స్ అయ్యేలా చేసి శరీరగత దోషాన్ని బయటికి పంపించడమే ఈ యొక్క విరేచన కర్మ ప్రధాన లక్ష్యం. ఈ విరేచన కర్మ ఎలా చేసుకోవాలంటే ముందుగా మనకు గుడూచి, నింబ లాంటి మెడికేటెడ్ ఔషధాలతో తయారు చేసుకున్నటువంటి ఘీ లేదా కౌ ఘీ, ఆవు నెయ్యిని ఇంక్రీజింగ్ డోస్ తో అంటే వర్ధమాన పద్ధతి డోస్ లో తీసుకుంటూ తర్వాత బాహ్య స్నేహం అంటే అభ్యంగం, ఎక్స్టర్నల్ మసాజ్ ద్వారా కూడా మనము ఈ ఓలియేషన్ థెరపీ అంటే స్నేహ కర్మను తీసుకోవాలి. అంటే ఇంటర్నల్ గా మనము ఘీ తీసుకొని ఎక్స్టర్నల్ గా కూడా ఆయిల్ అప్లికేషన్ చేయడం ద్వారా మన శరీరగత పిత్తం ఏదైతే ఉందో అది కోష్టానికి చేరుతుంది. అంటే కడుపులో వచ్చి ఆ దోషాలన్నీ కూడా మన స్టమక్ లోకి వచ్చేస్తాయి. అప్పుడు ఆ టైంలో మనము డాక్టర్ కి సలహాను తీసుకొని విరేచన కర్మ ప్రక్రియ ద్వారా కొన్ని ఔషధాల ద్వారా విరేచన ప్రొసీజర్ తీసుకున్నట్లయితే ఆ పేషెంట్ కి 8 to 10 టైమ్స్ లూజ్ మోషన్స్ అయ్యి శరీరగత దోషాలన్నీ బయటికి వెళ్ళిపోయి పిత దోషం కూడా బయటికి వెళ్ళిపోయి మన అర్టికేరియల్ ర్యాష్ అనేది ఖచ్చితంగా తగ్గడం జరుగుతుంది. ఇంకా శాశ్వతంగా దీని నుంచి మనం విముక్తిని పొందడం కూడా జరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్స్ తీసుకునే సమయంలో మీరు ఆహార శైలిని ఖచ్చితంగా మార్చుకోవాలి. ఫ్రైడ్ ఫుడ్ ఇవన్నీ, అవుట్ సైడ్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయడము, మంచి స్లీప్ ఉండడము, మంచి లైఫ్ స్టైల్ ఎక్సర్సైజెస్ ని అలవాటు చేసుకోగలిగితే గనక ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ కి ఎక్కువగా దోహదపడుతూ ఉంటాయి.
సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.